వినాయక చవితి రోజున ప్రారంభమైంది ప్రచారం. భారతీయ జనతా పార్టీలో ఉండే మాజీ లోక్సభ సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు, కొంతమంది మాజీ ఎంపీ, జాతీయ బీజేపీ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఇంట్లో సమావేశమయ్యారంట. కొంతమంది అసంతృప్తితో ఉన్నారంట. వాళ్ళు బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరతారంట. ఈ విధమైన ప్రచారంతో సోషల్ మీడియా ఛానళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్ళు దాదాపు గత నెల రోజులుగా హోరెత్తిచ్చేస్తున్నాయి. వీళ్ళంతా అసంతృప్తి ఉన్నారు, ఈ మాజీ ఎంపీలు వెళ్ళిపోతారు, బీజేపీలో ఉండరు. ఈ ప్రచారం చూసిన కాంగ్రెస్ నాయకులు ఆశతో వాళ్ళు ఎన్నికల జాబితాను కూడా ప్రకటించకుండా వీళ్ళు బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరితే మనకు బంపర్ లక్కీ డ్రా, లక్కీ ఆఫర్ అన్నట్టుగా వాళ్ళు ఎదురు చూడటం, ప్రజలను నమ్మించే విధంగా సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికలు కూడా వాళ్ళ పాత్ర పోషించాయి. కొంతమంది అమాయకులు, నిరక్షరాస్యులు నిజమేనేమో బీజేపీలో సీనియర్ నాయకులు, హెమాహెమీలు అసంతృప్తితో ఉండి వాళ్ళు పార్టీని వీడి కాంగ్రెస్లో చేరతారేమో అనే అనుమానాలు వచ్చేలా చెప్పారు. వాళ్ళు సమావేశమైంది ఎందుకు సమావేశమయ్యారు? దానికి ఒక ఎజెండా ఉంది. అమిత్ షా, కేంద్ర జాతీయ నాయకత్వం, సీనియర్ నాయకులందరూ కూడా మాజీ లోక్సభ సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు, మీరు శాసనసభలో పోటీ చేయండి. పోటీ చేసి గెలిచిన తర్వాత లోక్సభ ఎన్నికలు ఏప్రిల్, మేలో జరుగుతాయి. అప్పటి సంగతిని బట్టి అప్పుడు మనం నిర్ణయం తీసుకుందాం. కనుక సీనియర్లు అనే వాళ్ళందరూ ఎమాఎమీలు, ఆకలి తీరిన సీనియర్ రాజకీయ నాయకులు ఎవరైతే భారతీయ జనతా పార్టీలో ఉన్నారో వాళ్ళందరూ పోటీ చేయాలనే ఆలోచనని జాతీయ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడు ద్వారా తెలియపరిచింది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఆయన అంబర్పేట నియోజకవర్గంలో పోటీ చేయడానికి సిద్ధం. అలాగే డాక్టర్ లక్ష్మణ్ పోటీ చేయమంటే ముషీరాబాద్ నియోజకవర్గంలో సిద్ధం. కానీ దీంట్లో ఉండే కొంతమంది, మనం ఎంపీలుగా పనిచేసాం, ఎమ్మెల్యేలుగా వెళ్ళటమా, మళ్ళీ ఇంకొక ఎన్నిక, 2 ఎన్నికలను మనము ఎదుర్కొనాలంటే ఖర్చు, ఇబ్బందులు తడిసిమోపుడవుతాయనే చర్చ కోసం వాళ్ళు సమావేశమయ్యారు. అంతేగాని పార్టీ వీడటానికి కాదు. వీళ్ళందరూ కూడా ఈ 2 ఎన్నికల్లో పోటీ చేయటము, సీనియర్ నాయకులు అసెంబ్లీలో పోటీ చేయటం అనే అంశాన్ని చర్చించుకుని ఈ విషయాన్ని ప్రత్యక్షంగా అమిత్ షాతో మాట్లాడటం కానీ, లేదు అమిత్ షా దూతగా భావించబడే సునీల్ బన్సల్ ద్వారా, ఆ ఫోన్ ద్వారా అమిత్ షాకి తెలియపరుద్దామనే అంశానికి 1-2 సార్లు సమావేశాలు అయ్యేసరికి అదిగో వెళ్ళిపోతున్నారు, ఇదిగో వెళ్ళిపోతున్నారని దున్నపోతును ఈనితే దూడను కట్టే చందాన బీజేపీ సీనియర్ నాయకులు అసంతృప్తితో ఉన్నారు, వెళ్ళిపోతున్నారనే ప్రచారానికి పూర్తిగా తెరపడే విధముగా సెప్టెంబర్ 5 రకరకాల కమిటీలు, 14 కమిటీలు ఈ సీనియర్ హెమాయమీలను సంప్రదించి వాళ్ళ ఇష్టాయిష్టాలను తెలుసుకుని, వాళ్ళ ఆసక్తిని కూడా తెలుసుకుని 14 కమిటీలు నియమించటం. ఈ 14 కమిటీలు కూడా జాతీయ పార్టీ యొక్క ఆమోద ముద్ర వేసిన తరువాతే ప్రకటించడం జరిగింది. 14 కమిటీలు వేసిన తర్వాత అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి సముచిత స్థానం లభించింది. వాళ్ళకి ఎక్కడెక్కడైతే నైపుణ్యం ఉన్నదో, ఎక్కడైతే సమర్థవంతంగా పార్టీని బలోపేతం చేయగలరో, సమన్వయపరచగలరో, సీనియర్లు అందరికీ స్థానం కల్పించేలా 14 కమిటీలు ప్రకటించడంతో ఈ పుకార్లు,
అదిగో వెళ్ళిపోతున్నారు, ఇదిగో వెళ్ళిపోతున్నారు అనే పుకార్లన్నిటికీ తెరబడింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం అదిగో వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారని సోషల్ మీడియాలో చూసి ఆనందం పొందిన వాళ్ళు ఒక్కసారి నిరాశ, నిస్పృహ, చతికిల పడిపోయారు. ఎప్పుడైతే ప్రధానమంత్రి మోదీ మహబూబ్ నగర్కి, నిజామాబాద్కి వచ్చి ఆ 2 సభలు సూపర్ డూపర్ హిట్ అవటం, జాతీయ పసుపు బోర్డు ప్రకటించటం, ములుగులో అక్కడ గిరిజన యూనివర్సిటీ సమ్మక్క సారక్క పేరిట ప్రకటించిన మరుసటి రోజు పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ 2 కూడా క్యాబినెట్ ఆమోదం పొందటం. అట్లాగే ఎప్పటి నుంచో జల వివాదం. ఆంధ్ర తెలంగాణ కలిసి మనకు 811 టీఎంసీలు ఉన్నాయి. తెలంగాణ వాటా 299. మా 299 ప్రాజెక్టుల వారీగా నికర జలాలు, మిగులు జలాలు కేటాయించండి అని అది కూడా క్యాబినెట్లో తీర్మానం చేసి త్వరలో తెలంగాణకు రావాల్సిన నికర జలాలు, మిగులు జలాలు కూడా కేటాయించడం జరుగుతుంది. ఆ విధంగా కూడా రైతులు చాలా సంతోషంగా ఉంటారు. ఇక వీటితో పాటు ఇప్పుడు దాకా బీఆర్ఎస్ పార్టీతో రహస్య ఒప్పందం ఉన్నది బీజేపీకి అనే ఆ పుకార్లకు తెరదింపే విధంగా ప్రధానమంత్రి మోదీ ఆయన రహస్యాన్ని బాంబు పేల్చిన విధంగా ఆయన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తరువాత కేసీఆర్ వచ్చి ఎన్డీఏ కూటమిలో చేరతానన్నాడు. నేను తిరస్కరించాను. కుమారుణ్ణి, రాకుమారుడైన కేటీఆర్ని పట్టాభిషేకం చేసి ఆయన ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడితే మీ యొక్క ఆశీర్వాదం కావాలంటే దానికి నేను తిరస్కరించాను. ఈ వాస్తవాలు చెప్పిన తర్వాత ఇంకొక విషయం కూడా బట్టబయలు చేశాడు. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో రహస్య ఒప్పందం కుదుర్చుకుని నేను అక్కడ పోటీ చేయను, కర్ణాటకలో పోటీ చేయను, మీకు ఆర్థిక సహాయం చేస్తాను, మీకు మద్దతు ఇస్తాను, కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలవండి, ప్రతిఫలంగా నన్ను బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో గెలిపించండి, మీరు మేము కలిసి ఒక రాష్ట్రం కర్ణాటక మీరు వశం చేసుకోండి, నేను నీకు సహకరిస్తా అన్ని రకాలుగా, ఆర్థిక వనరులు, మానవ వనరులు, రహస్యంగా నీకు సహకరిస్తాను. ఆ రోజున చంద్రబాబు నాయుడిని ఓడగొట్టడానికి జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా కేసీఆర్ మద్దతు ఇచ్చాడో అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో మద్దతు ఇచ్చాడని ప్రధానమంత్రి మోదీ ఆయన ప్రకటించడం. ఇక ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు రుణం తీర్చుకోవాల్సిన కార్యక్రమం. అంటే కాంగ్రెస్ పార్టీ తెర వెనుక ఒప్పందం ఉన్నది, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ని గెలిపించడానికి రహస్య ఒప్పందం ఉన్నది. వీళ్ళు పాత మిత్రులే, 2004లో కలిసి పోటీ చేశారు. కలిసి పోటీ చేసిన తర్వాత సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడింది. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ కేంద్ర మంత్రిగా పనిచేశాడు. రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో 6 టీఆర్ఎస్ మంత్రులు ఉన్నారని గుర్తు చేశారు ప్రధానమంత్రి మోదీ. ఈ జోష్తో నాయకులే కాదు, శ్రేణులే కాదు, కార్యకర్తలే కాదు, ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి ఏదో తెర వెనుక ఒప్పందం, రహస్య ఒప్పందం ఉన్నది, ఈ 2 ఒకటే అనే భావాన్ని పటాపంచలు చేస్తూ ప్రధానమంత్రి మోదీ చెప్పిన రహస్యము ద్వారా కాంగ్రెస్కి బీఆర్ఎస్ పార్టీకి తెర వెనుక సంబంధం ఉంది. అంతేకాకుండా ఎంఐఎం పార్టీ కూడా ఈ 3 పార్టీలు కలిసి వాళ్ళు రాజకీయం చేస్తున్నారనే విషయం ప్రజలకు చేరేలా చెప్పటం, దాంతో కాస్తో కూస్తో అసంతృప్తి ఎవరికైనా ఉన్నా, గెలుస్తుందో లేదో అనుమానం ఉన్నా, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకులకు, హెమాహెమీలకు, శ్రేణులకు, కార్యకర్తలకు ఆత్మవిశ్వాసం పెరిగింది. గెలుపు మనదే అనే విధంగా చాలా వేగం పెంచి స్పీడుగా అడుగులు వేస్తున్నారు. తదనుగుణంగా 14 కమిటీలు వేసిన తీరు, వాళ్ళు ఇచ్చిన ప్రాధాన్యత చూస్తుంటే ఎవ్వరికీ ఎటువంటి అసంతృప్తి లేదు. ఇంకా బీజేపీలోకి వచ్చేవాళ్లే ఉంటారు కానీ బీజేపీని వీడి ఒక్క నాయకుడు కూడా బయటకు పోయే ప్రసక్తే ఉత్పన్నము కాదని ఈ జాబితా చూస్తే మనకు అర్థమవుతుంది. 14 కమిటీలో మొదటిది మేనిఫెస్టో అండ్ పబ్లిసిటీ కమిటీ. దీనికి చైర్మన్గా
డాక్టర్ వివేక్ వెంకటస్వామి. కన్వీనర్లుగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాజీ ఎంపీ, మహేష్ రెడ్డి వీళ్ళిద్దరూ వ్యవహరిస్తారు. రెండవ కమిటీ చాలా కీలకమైన కమిటీ. 6,000 దరఖాస్తులు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి 1000 దరఖాస్తులే వచ్చినాయి. 6,000 మంది 119 సీట్లకు దరఖాస్తు పెట్టుకుంటే ఆ వడపోత కార్యక్రమానికి, సీట్లు కేటాయించే కార్యక్రమానికి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, ఇప్పటికే ఆయన్ని జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కూడా నియమించడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఏ పదవి ఇచ్చారో రాజగోపాల్ రెడ్డి కూడా సమానమైన పదవి ఇచ్చారు. 3 పబ్లిక్ మీటింగుల కమిటీ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. 4 నిరసనలు, ఉద్యమాలు, ఆందోళనలు నిర్వహించే కమిటీ చైర్పర్సన్గా మాజీ ఎంపీ విజయశాంతి. 5 సోషల్ మీడియా కమిటీ చైర్మన్గా పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్. 6 బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఛార్జ్ షీట్ కమిటీగా మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మురళీధర్రావు చైర్మన్గా, కన్వీనర్లుగా చింతల రామచంద్రారెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఎండల లక్ష్మీనారాయణ మాజీ ఎమ్మెల్యే, ఒరిస్సా రాష్ట్రములో ప్రధాన కార్యదర్శిగా, చీఫ్ సెక్రటరీగా పదవీ విరమణ చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి రామచంద్ర. 7 సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులను కలిసే ముఖ్యమైన కమిటీ చైర్పర్సన్గా భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ, ఆమెకు సహకరించడానికి కన్వీనర్గా పొంగులేటి సుధాకర్ రెడ్డి. 8 ఎలక్షన్ కమిషన్, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ అని రాష్ట్రంలో ఉంటారు. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘంతో రాష్ట్రంలో ఉండే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్తో, అలాగే జిల్లాల్లో ఉండే జిల్లా ఎలక్టరల్ ఆఫీసర్లు, జిల్లా కలెక్టర్లు జిల్లా ఎలక్టరల్ ఆఫీసర్లుగా ఉంటారు. వాళ్ళతో సమన్వయపరచడానికి, ఎప్పటికప్పుడు వాళ్ళు నిర్వహించే సమావేశాలకు హాజరవడానికి ఆ కమిటీకి చైర్మన్గా మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, ఆయనకి సహాయపడటానికి కన్వీనర్గా కపిలవాయి దిలీప్. 9 మీడియా కమిటీ చైర్మన్గా దుబ్బాక శాసనసభ్యుడు రఘునందర్రావు, కన్వీనర్లుగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, డాక్టర్ ప్రకాష్ రెడ్డి. ఇక 10 హెడ్ క్వార్టర్స్ కోఆర్డినేషన్ కమిటీ, అంటే ఎప్పటికప్పుడు ఈ కమిటీలన్నీ సమన్వయపరుస్తూ సీనియర్ నాయకుడు నల్లు ఇంద్రసేనారెడ్డి. 12 సోషల్ అవుట్రీచ్ కమిటీ. ఇది బాధ్యత ఏంటంటే కుల సంఘాలతో, ఉద్యోగ సంఘాలతో, కార్మిక సంఘాలతో, వివిధ అసోసియేషన్లతో, యువజన సంఘాలతో, విద్యార్థి సంఘాలతో సమన్వయపరుస్తూ వారితో చర్చిస్తూ ఆ కమిటీకి చైర్మన్గా డాక్టర్ కె లక్ష్మణ్, ఆయనకి కన్వీనర్గా మాజీ ఎంపీ డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్. 13 ఎస్సీ నియోజకవర్గాల సమన్వయం కొరకు చైర్మన్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి. 14 గిరిజన నియోజకవర్గాల, ఎస్టీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ. దీంట్లో 3 ఉన్నారు. గరికిపాటి మోహన్ రావు మాజీ ఎంపీ, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు, మాజీ ఎంపీ రవీందర్ నాయక్. ఈ 14 కమిటీలు ఈ రోజు నుంచే తమ పనిని ప్రారంభించి ఈ కమిటీల్లో వారికి కావలసిన వ్యక్తులను
సభ్యులుగా నియమించుకుని అన్నీ కూడా ఇంద్రసేనారెడ్డి యొక్క సమన్వయంతో ముందుకు సాగటానికి ఈరోజు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది. ప్రకాష్ జవదేకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు, సునీల్ బన్సల్ వీళ్ళ సమక్షంలో ఇది జాతీయ పార్టీ ఆమోదంతో ఈ 14 కమిటీలు ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కమిటీలుగా నియామకం జరిపిన చైర్మన్లు, కన్వీనర్లు వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా, ఆనందంగా తమ తమ కమిటీల్లో పనిచేస్తూ మరికొంతమంది కమిటీ సభ్యులను కూడా పార్టీ నాయకులను నియమించుకుని రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఈ కమిటీల ప్రకటనతో ఒక రకంగా సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, పత్రికల్లో జరుగుతున్న విష ప్రచారం, అదిగో ఆ సీనియర్ లీడరు, ఆ మాజీ ఎంపీ బీజేపీ విడనాడి కాంగ్రెస్లో పోతున్నాడనే ఆ ప్రచారానికి తెరదింపినట్లే అని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులు భావిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఒకే మాట, ఒకే బాట, ఒకే నినాదం, గెలిపే లక్ష్యంగా చిన్న చిన్న మనస్పర్ధలు మరిచిపోయి ఒకే విధానం, ఒకే నినాదం. ప్రధానమంత్రి మరియు అమిత్ షా తెలంగాణ రాష్ట్రాన్ని దత్తత చేసుకున్నాడు. వారిచ్చిన ఆదేశాలను, సూత్రాలను, నియమాలను ఎప్పటికప్పుడు ఆచరిస్తూ క్రమశిక్షణతో కమలం జెండా ఎగరేయాలి తెలంగాణ రాష్ట్రంలోనే దృఢ సంకల్పంతో నాయకులందరూ ఒకే మాట, ఒకే బాట మీద నడవటం అనేది విశేషంగా భావిస్తున్నారు విశ్లేషకులు.